గుడ్ మార్నింగ్. ఇవాళ పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకున్నాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే ముందు సీఎస్ చూసి వెళ్లారు, తర్వాత రౌడీ మూకలు వచ్చాయి. జవహర్ రెడ్డి ఆయన కుమారుడు మా భూములను పరిశీలించేందాకా రంగంలోకి దిగిన త్రిలోక్ ముఠా పొలాల చుట్టూ కంచె వేసేందుకు ప్రయత్నించారు. సో మూర్తి యాదవ్ తో కలిసి అన్నారం తూడెం గ్రామాల రైతుల ఆరోపణ. ఇక నేడే ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి ఒక అప్డేట్ చూసుకోవచ్చు. ఓటర్ల నాడిపై ఎవరేం చెబుతారో నేడే ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం 6:30కి వెల్లడి. ఇక 2 రోజుల మోడీ ధ్యానం గురించి కొన్ని అప్డేట్స్ చూసుకుంటే, నడక ధ్యానం 2వ రోజు వివేకానంద స్మారక స్థలంలో మోదీ కొబ్బరి నీళ్లు ద్రాక్షరసం లాంటి ద్రవాహారమే నేడు ముగియనున్న ప్రధాని మోడీ ధ్యానం. సో కౌంటింగ్ లో తేడాలు వస్తే లిఖితపూర్వక ఫిర్యాదులు చేయండి, సీల్ తారుమారైనట్లు గుర్తిస్తే అభ్యంతరం తెలపండి, సమన్వయం కోల్పోవద్దు, నిబంధనలు పాటించండి. సో ప్రధాన కౌంటింగ్ ఏజెంట్లకు టీడీపీ నేతల శిక్షణ. సో కౌంటింగ్ లో ఎలాంటి ఘటనలు జరగకుండా ఫిర్యాదులు కూడా ఎలాంటి తప్పులు జరిగినట్లు గుర్తిస్తే ఖచ్చితంగా లిఖితపూర్వక ఫిర్యాదులు చేయాలని కూడా శిక్షణ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో పోస్టల్ బ్యాలెట్ పై నిబంధనల మేరకు ఆ ఉత్తర్వులు హైకోర్టు చెప్పిన ఈసీ తరఫు న్యాయవాది, వైసీపీ చేసిన వ్యాజ్యంలో ముగిసిన వాదనలు. నేటి సాయంత్రం 6 గంటలకు నిర్ణయం వెల్లడిస్తామన్న ధర్మాసనం. మధ్యాహ్నం బాధ్యతలు, సాయంత్రం విరమణ. హైకోర్టు ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏబి వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా పోస్టింగ్. దృష్ట శిక్షణ, శిష్ట రక్షణకు అవకాశాలు వస్తాయని భావిస్తున్న ఏబీవి. సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు. వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ల సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సజ్జలపై క్రిమినల్ కేసు అయితే నమోదైంది. పోలీస్ స్టేషన్ లో టీడీపీ లీగల్ సెల్ ఫిర్యాదు. ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఆయనపై తొలిసారిగా కేసు అంటూ కూడా కొందరు అయితే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూడా ఏబి వెంకటేశ్వరరావు పోస్టింగ్ కి సంబంధించిన వార్త చూసుకోవచ్చు. విజయంతో విరమణ. జగన్ కక్ష సాధింపుకు పాల్పడిన పోలీసు యూనిఫామ్ లోని ఏబి రిటైర్మెంట్. సో హైకోర్టు వ్యాఖ్యలతో ఎటకేలకు పోస్టింగ్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. ఉదయం సస్పెన్షన్ ఎత్తివేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు. ప్రింటింగ్ స్టేషనరీ కమిషనర్ గా నియామకం. మధ్యాహ్నం బాధ్యతల స్వీకారం, సాయంత్రం పదవి విరమణ. ఉద్యోగుల ఘన వీడ్కోలు. ఆర్టీసీ ఎండి ఐఏఎస్ శ్రీధర్ అభినందనలు. ఇక్కడ చూసుకుంటే అల్లుడు గిల్లుడు. భోగాపురంలో తవ్వే కొద్దీ భూదందాలు. సో ఏపీలో జరుగుతున్న మరో భూదందాను కూడా ఇక్కడ చూసుకోవచ్చు. కొత్తగా మరో 225 ఎకరాల వ్యవహారం వెలుగులోకి. అందులో 45 ఎకరాల జీ రాయితీ, 30 లక్షల చొప్పున రిజిస్ట్రేషన్, 180 ఎకరాల అసైన్డ్ భూములకు రైతుల అగ్రిమెంట్. కడప వ్యక్తి గుప్పెట్లో 6 గ్రామాలు. ఆయన పెద్ద సారుకు మేనలుడట. సో గుట్టు విప్పిన బాధిత రైతులు. చావనైనా చేస్తాం గానీ భూములు ఇవ్వమంటూ కూడా రైతులైతే ఆరోపిస్తున్నారు. 50 ఏళ్ల క్రితమే మా పూర్వీకులకు ప్రభుత్వం ఇచ్చిన భూములు ఇవి. 20న జవహర్ రెడ్డి వచ్చి ఆ భూములు చూసి వెళ్లారు. 30న పెద్దల సాయంతో రౌడీలు వచ్చి భూముల స్వాధీనానికి ప్రయత్నించారు. సో తూడెం గ్రామస్తుల ఆరోపణలను కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక నేటితో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు అయితే ముగిటున్నాయి. సో ఈ నేపథ్యంలో ఉమ్మడి రాజధానికి సంపూర్ణంగా సెలవు అంటూ కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. సో గుడ్ బై హైదరాబాద్. ఉమ్మడి రాజధానికి సంపూర్ణంగా సెలవు. రాష్ట్ర విభజనకు రేపటితో 10 ఏళ్లు. అమరావతితో ఏపీకి సొంత రాజధాని. జగన్ 3 ముక్కలాటతో మళ్లీ అనిశ్చిత. సో ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా నవ్యాంధ్ర. ఆస్తుల పంపకంపై దృష్టి పెట్టని వైసీపీ. కేసీఆర్ తో అవసరాలే ముఖ్యమని భావించిన వైనం. హైదరాబాద్ లోని భవనాలన్నీ అప్పగింత. ఇక్కడ మరో అప్డేట్ చూసుకుంటే వాలంటీర్ల లభో దిబో. సో ప్రస్తుతం ఏపీలో ఉన్న వాలంటీర్ల పరిస్థితి ఏంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖం చాటేస్తున్న వైసీపీ నాయకులు. రాజీనామా చేయించి మరి ఎన్నికల ప్రచారం. ఇప్పుడు మీ వల్లే నష్టపోయామంటూ చిందులు. ఓటుకు నోటు సొమ్ము నొక్కేశారని అభాండాలు. చదరంగంలో పావులమయ్యామను వాలంటీర్ల నిర్వేదం. వైసీపీ మాటలు నమ్మి మునిగిపోయామని ఆవేదన. ఫలితాలు తారుమారవుతున్నాయన్న అనుమానాలు. సో టీడీపీ నేతలతోని టచ్ లోకి పలువురు వాలంటీర్లు వచ్చినట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతం వాలంటీర్ల పరిస్థితి అయితే ఎటు ఉందో కూడా అర్థమయ్యే సిచ్యుయేషన్ మనకి ఇక్కడ కనిపించట్లేదు. ఇక్కడ మరొక అప్డేట్స్ చూసుకుంటే, మాకు మీరు మీకు మేము. టీడీపీతో ఒప్పందానికి అవినాష్ శిబిరం యత్నం. పులివెందుల్లో తెర వెనుక ఆసక్తికర పరిణామాలు. కడప లోక్సభకు షర్మిల పోటీతో అవినాష్ వర్గానికి ఓటమి భయం. టీడీపీతో చీకటి ఒప్పందానికి యత్నం. 25 బూత్లలో తమకు ఓట్లు వేయిస్తే అసెంబ్లీకి టీడీపీ వేయిస్తామని ప్రతిపాదన. జగన్ ఓట్లకే గండి కొట్టే యత్నం. భాస్కర్ రెడ్డి సందేశానికి నో అన్న బీటెక్ రవి. అయినా కడప లోక్సభ పరిధిలోని మిగతా అసెంబ్లీ అభ్యర్థులకు వర్తమానం. ఒకే చోట పరస్పరం ఓటేసుకున్నట్లు ప్రచారం. రాష్ట్రంలో పలు చోట్ల ఇదే దారుణ వైసీపీ అభ్యర్థులు. అనైతిక ఒప్పందాలకు టీడీపీ ససేమిరా. సో ప్రస్తుతం ఈ అవినాష్ నిర్ణయం ఏదైతే ఉందో దీనికి సంబంధించి జగన్ ఓట్లకు కూడా
గండిపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఒప్పందానికి టీడీపీ అంగీకరించలేదు అన్నట్టు కూడా మనం ఇక్కడ చూసుకున్నాం. ఇక్కడ కూడా మరోసారి చూసుకోవచ్చు. సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు, కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టారంటూ టీడీపీ ఫిర్యాదు. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఇప్పటికీ సజ్జలపై క్రిమినల్ కేసు అయితే నమోదైనట్టు తెలుస్తుంది. ఇక సాక్షిలో ప్రధానంగా చూసుకుంటే ఇది వరకు మనం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఎన్నికల కమిషన్ సడలింపులో కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే వైసీపీ ఫిర్యాదు చేసింది. దానికి సంబంధించిన ఒక అప్డేట్ చూసుకోవచ్చు. ఇది ఈసీ వివక్షే, పేరు హోదా వివరాలు సీలు లేకపోతే పోస్టల్ బ్యాలెట్ ఎలా చెల్లుతుంది అంటూ కూడా ప్రశ్నలు అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన తాజా ఉత్తర్వులు విస్మయం, అన్యాయం. హైకోర్టు నివేదించిన వైసీపీ సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, వీరారెడ్డి. దేశంలో ఎక్కడా లేని ఉత్తర్వులు ఏపీలోనే అమలు. ఎన్నికల సంఘం పరిధి దాటి ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోంది. చట్టబద్ధ నిబంధనలు, మెమోలు, సర్క్యులర్, లేఖల ద్వారా మార్చలేరు. వాటిని పార్లమెంట్ మాత్రమే మార్చగలదు అంటూ కూడా స్పష్టం చేశారు. ఎప్పుడో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు ఉత్తర్వులు ఇవ్వడమేంటి అని కూడా ప్రశ్నించారు. కౌంటింగ్ వేళ ఎన్నికల కమిషన్ తీరు సందేహాస్పదం. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం. అలాంటిది 5.39 లక్షల ఓట్ల విషయంలో బాధ్యతారహితం. మా ఆందోళన, ఫిర్యాదును సీఎస్ పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రక్రియ ఉంటే కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా ఏకపక్ష ఉత్తర్వులను రద్దు చేయాలని విన్నపం. ఫలితాలపైనే అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ వేసుకోవాలన్న ఎన్నికల సంఘం సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ ముగిసిన వాదనలు నేటి సాయంత్రం 6 గంటలకు తీర్పు. ఏదైతే ఇది వరకు జరిగిన ఎన్నికల కమిషన్ చేసిన సడలింపులు ఏవైతే ఉన్నాయో అవి టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి, వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాయంటూ కూడా ఫిర్యాదు చేసింది. దీని మేరకు ఈ రోజు సాయంత్రం 6 గంటలకు తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే కవ్వించి కలబడాలి. టీడీపీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు చంద్రబాబు దిశానిర్దేశం. పోలింగ్ రోజు తరహాలోనే మరోసారి విధ్వంసానికి పథకం. కౌంటింగ్ కేంద్రాలు బయట హింస జరగడమే లక్ష్యం. కొమ్ము కాసే అధికారులు అండతో వ్యూహం, అమలుకు ప్రణాళిక. రెచ్చగొట్టే వైసీపీ ఏజెంట్లను వెళ్లగొట్టడమే లక్ష్యం. ఈసీ నిర్లిప్తి వైఖరిపై ప్రజాస్వామ్యవాదుల విస్మయం. ఏదైతే టీడీపీ చేసిన కొన్ని ఘటనలు ఏవైతే ఉన్నాయో పోలింగ్ రోజు కావచ్చు, ఆ తర్వాత నుంచి జరిగిన ఘటనల నేపథ్యంలోనే ఇప్పుడు కౌంటింగ్ రోజు కూడా అలాంటి ప్రక్రియనే కొనసాగించాలి అని టీడీపీ వ్యూహాలు రచిస్తున్నట్లు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. నేడే తుది పోరు. నేడు చండీగఢ్ సహా 7 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాల్లో పోలింగ్. ఒడిశాలోని 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా నేడు ఎగ్జిట్ పోల్. సాయంత్రం 6:30 గంటలకు ఎన్నికల ఫలితాలు అంచనా వెల్లడి. వేగంగా నైరుతి 2 రోజుల్లో రాష్ట్రాన్ని తాకే అవకాశం. అప్పటి వరకు కొనసాగుతున్న ఎండల తీవ్రత. ఏప్రిల్లో 46 డిగ్రీలతో ఉష్ణోగ్రతలు మొదలు. మే ఆఖరు వరకు అదే రీతిలో కొనసాగుతున్న ఉష్ణతాపం. ఇక్కడ శ్రీవారి సేవలో అమిత్ షా దంపతులు. శ్రీవారి సేవలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో పెద్ద శేష వాహనం వద్ద అమిత్ షా దంపతులు. కొత్త విత్తనాలు వేద్దాం, పెట్టుబడి ఉత్పత్తి నష్టాలను అధిగమిద్దాం. ఖరీఫ్ లో 37 లక్షల ఎకరాల్లో వరి సాగు, 20 లక్షల ఎకరాల్లో 20 నుంచి 30 ఏళ్ల పైబడిన వడగళ్లే. చీడపీడలు, తుఫాన్ల బారిన పడుతున్న పాత రకాలు. ఏటా వేల కోట్ల పెట్టుబడి నష్టాన్ని చవిచూస్తున్న రైతన్నలు. దశల వారీగా కొత్త వడగళ్ల వంగడాలకు మారేలా కార్యాచరణ. ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే దశాబ్ది ఉత్సవాలకు పనులు ఏ విధంగా జరుగుతున్నాయో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆవిర్భావ వేడుకల్లో అందరూ భాగస్వామ్యమే అంటూ కూడా ప్రభుత్వం అయితే పిలుపునిచ్చింది. రాజకీయాలకు అతీతంగా దశాబ్ది ఉత్సవాలు. ప్రతిపక్ష నేతలకు సర్కార్ ఆహ్వానం. కవులు, కళాకారులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకి ఇన్విటేషన్. కోదండరాం లాంటి ఉద్యమ నేతలకు బాధ్యతలు. ఇక్కడ మరిన్ని అప్డేట్స్ చూసుకోవచ్చు. గొర్రెల స్కామ్ లో 700 కోట్ల స్కామ్ గుర్తించిన ఏసీబీ అధికారులు. తలసాని మాజీ ఓఎస్డి కళ్యాణ్ సంస్థ మాజీ సీఈఓ రామచందర్ అరెస్ట్. కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలింపు. ఇప్పటికే 8 మంది అధికారులు అరెస్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఇక దిశలో చూసుకుంటే నిర్ణయాలు అట్ అసెంబ్లీ విధిపరమైన అన్ని డెసిషన్లు అక్కడే అంటున్న ప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలన్నా ప్రస్తుతం ప్రతిపక్ష నేతలు కానివ్వండి, మిత్రపక్ష నేతలు కానివ్వండి, అందరితో కలిసి అసెంబ్లీలోనే చర్చలు జరిపి దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఇది ఇవాల్టి పత్రికలోని ప్రధాన వార్తలోని మరిన్ని విశేషాలు డిబేట్ లో చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకుని స్టే విత్ us.